తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ ఈద్గా వద్ద రంజాన్ ప్రార్థనల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన ముస్లిం శ్మశాన వాటికను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు శ్మశాన వాటికకు స్థలం కావాలని ముస్లిం సోదరులు కోరారని, గెలిచిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు స్థలం కేటాయించి నేడు ప్రారంభించామని వెల్లడించారు. ఈ ప్రాంతంలో తన సొంత నిధులతో బోరు ఏర్పాటు చేస్తానని, ప్రహారీ గోడకు ప్రతిపాదనలు పంపిస్తున్నామని పేర్కొన్నారు. సంతోషం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మా పవన్ అన్న నాయకత్వంలో, మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఉంది. నిజంగా మన వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తున్నామంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు అని చెప్పక తప్పదు. రహీం చెప్పినట్టు అన్నీ కూడా చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే. గతంలో ఎవరు కూడా ముస్లిమ్స్ కోసం ఆలోచించే వాళ్ళే లేరు. ఎట్లా ఏమున్నా, ఏ పొత్తులు ఏ విధంగా ఉన్నా కానీ ముస్లిమ్స్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. శ్మశాన వాటిక కావాలా, ఈద్గా కావాలని రెండు ప్రతిపాదనలు మా రహీం పెట్టాడు. పెట్టి వెంటనే మా ఎంఆర్ఓ గారితో మాట్లాడిన వెంటనే ఆయన అక్కడ ఉంది స్థలం అని చెప్పి చూపించి, అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా పెంచిలయ్య, మా సురేంద్ర, మా బట్టేపాటి కృష్ణయ్య, మా రమేష్ రెడ్డి, మా ఉదయ్, వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ స్థలాన్ని మీ దగ్గరుండి కూడా ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా ముస్లిం సోదరులు సంతోషంగా ఉన్నారు. రైట్స్ చూసా, నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేనైనా చేసిందని, ఎందుకంటే గతంలో నేను చేయలే. గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఎక్కడ కూడా చేయలే. ఈసారి ఎమ్మెల్యే మీరు ముఖ్యంగా ఈద్గా శ్మశానం దాదాపు 1.15 ఎకరాలు కేటాయించాం. ఈ పండుగ సమయంలో కూడా ఇక్కడ నమాజ్ చదువుకునే దానికి ఈద్గా ఏర్పాటు చేసాం. అలాగే సోదరులు అడిగారు, ఇది కాంపౌండ్ వాళ్ళు కావాలని అడిగారు. అది ఎస్టిమేషన్ తీసుకొస్తే ఫరూక్ గారికి ఇచ్చి ఫాలోఅప్ చేస్తా. అంటే శాంక్షన్ అని చెప్పేసి అబద్ధాలు చెప్పలేను. ఫాలోఅప్ అయితే 100% చేస్తాను. రుణం మాట్లేదు, నీళ్లు రావట్లేదని మా భాయ్ ఇప్పుడే చెప్పాడు. బోరు నా సొంత డబ్బులతో నేను ఇస్తా. సందర్భంగా ఇక్కడికి వచ్చి పవిత్రమైనటువంటి ముస్లిం పెద్దల సమక్షంలో ఈరోజు నాకు ఇక్కడ ప్రార్థన చేశాం. చాలా సంతోషంగా ఉంది. రంజాన్ రోజు నేను కూడా వాళ్ళతో పాలు పంచుకోవడం, నిజంగా నమాజ్ చదవడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా నా ముస్లిం సోదరుల కోసం నేను ఉన్నంత వరకు అవసరం వచ్చినా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడే మా డిఈ గారికి చెప్పాం, హౌసింగ్ డిఈ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు ఎవరు ఇల్లు లేకపోయినా ఇల్లు ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి మాట మా డిఈ గారికి చెప్పాను. డిఈ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. ఎవరు లేకపోతే ఖచ్చితంగా అందరికీ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. ఎవరు నా ముస్లిం సోదరు ఇల్లు లేదు అంటే మాట టౌన్లో కానీ నియోజకవర్గంలో కానీ మాడకూడదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. రాష్ట్రంలో 2,45,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి గతంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ నిరుద్యోగులను మోసం చేస్తుందని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల ఆందోళనలు పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తోందని, ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని తెలియజేశారు. గత ప్రభుత్వం యువతను గంజాయికి బానిసలు చేసిందని విమర్శించారు. టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ జగన్ కు నేర చరిత్ర ఉందని, అందుకే రాష్ట్ర యువతను కూడా నేరస్తులుగా తయారు చేస్తారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరితో పాటు రైతులు, వృద్ధులు, యువత, వీరందరితో పాటు నిరుద్యోగ యువత ప్రత్యేకంగా నిజమైనటువంటి పండుగ మా జీవితాల్లోకి వచ్చిందని చెప్పేసి ఆనందపడ్డటువంటి రోజు, చాలా సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి రోజు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని నిరుద్యోగ యువత చాలా తీక్షణంగా పరిశీలిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువత పట్ల ఏ విధంగా ఉన్నాడు, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నారనేది స్పష్టమైనటువంటి తేడాని ఈరోజు
అందరూ కూడా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు కాబట్టి నేరగాళ్ళని తయారు చేశాడు, నేరగాళ్ళలాగా తయారు చేశాడు ఆంధ్రప్రదేశ్ యువతని. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి యువతకి ఉద్యోగాలు కల్పించి భవిష్యత్తు పట్ల భరోసానిచ్చాడు, భవిష్యత్తు పట్ల వాళ్ళకి ఒక ఆశాభావాన్ని సృష్టించాడు. ఈ రెండు కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అలాగే గోపి గారు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ నుంచి వచ్చారు. వారు కూడా వాళ్ళు విలువైన సమాచారాన్ని సందేశాన్ని ఇచ్చారు. ఇప్పుడే గతంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు నిరుద్యోగులు, ఎందుకంటే గతంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఏ విధంగా అయితే యువతకు దొంగ హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకుండా ప్రతి సంవత్సరం కూడా ఖాళీ జాబ్ క్యాలెండర్ ఎగతాళి చేస్తూ ఉండేది. అప్పుడు గతంలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ కోసం మేము ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని ముట్టడించడానికి 2 సార్లు ప్రయత్నించాం. అలాగే కలెక్టరేట్ ముట్టడి చేశాం. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆఫీసులు ఎదుట వినూత్న ఆందోళనలు చేయడం జరిగింది. కానీ గత 5 ఏళ్లుగా ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ నిరుద్యోగుల్ని వాళ్ళ వయోపరిమితి కోల్పోయే విధంగా ముందుకెళ్తూ మానసిక వేదన గురి చేస్తూ ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా గత వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాడి కారకులైన విషయాన్ని మీ అందరూ తెలిసిన విషయమే. ఆ రోజు ఎంతో మందికి యువనేత నారా లోకేష్ గారు భరోసానిస్తూ ఏదైతే యువగలం పాదయాత్ర ద్వారా రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ లక్ష్యంగా యువతకు హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నెరవేర్చేందుకు గత 20 నెలల కాలంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువతకి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అహర్నిశలు పెట్టుబడులు కల్పనే లక్ష్యంగా, పరిశ్రమల స్థాపనే ధ్యేయంగా ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించి ఇక్కడ చదువుకున్న యువత. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. సినిమాను ప్రతి క్షణం ఆస్వాదించారని, తమ్ముడి నటన అద్భుతంగా ఉందని ఆయన అభినందించారు. పవన్ కళ్యాణ్ నటనతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ టేకింగ్, చిత్ర బృందం పడిన కష్టాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఆధునిక యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను, సైబర్ స్పేస్ ను దెబ్బతీస్తున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నేటి రోజుల్లో యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో జరిగే ఘర్షణ మాత్రమే కాదని, సరిహద్దులను దాటి ఆర్థిక, డిజిటల్, ఇంధన, ఆహార భద్రతలో భాగమయ్యాయని పేర్కొన్నారు. వాటి ద్వారా ఒక దేశం మరో దేశాన్ని బలహీనపరిచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి దేశ పౌరుడు అన్ని సమయాల్లో దేశ రక్షణకు సిద్ధమై ఉండాలని పిలుపునిచ్చారు. कि आज भी हमारे चारों ओर का जियोपॉलिटिकल एनवायरनमेंट तेजी से बदल रहा है। दुनिया पहले की तुलना में कहीं अधिक वॉलेटाइल और अनसर्टेन हो चुकी है। आज वारफेयर को ही देख लीजिए। पहले युद्ध केवल बॉर्डर्स तक सीमित होते थे, जहां सैनिक आमने सामने होते थे, लेकिन आज वारफेयर का नेचर पूरी तरह बदल चुका है। आज का युद्ध बियॉन्ड द बॉर्डर चला गया है। आज के वारफेयर में इकोनॉमिक वारफेयर के माध्यम से देशों को कमजोर किया जाता है। साइबर वारफेयर के जरिए बिना एक भी गोली चलाए पूरे सिस्टम को प्रभावित किया जा सकता है। स्पेस डोमेन में भी प्रतिस्पर्धा और सुरक्षा एक बड़ा विषय बन चुका है। और सबसे महत्वपूर्ण बात यह है कि आज इंफॉर्मेशन वारफेयर का दौर है, जहां नैरेटिव को कंट्रोल करना भी वारफेयर का इंपॉर्टेंट पार्ट बन चुका है। ऐसे में नेशनल सिक्योरिटी की परिभाषा भी बदल चुकी है। अब यह केवल बॉर्डर्स की सुरक्षा तक सीमित नहीं है। आज इसमें इकोनॉमिक सिक्योरिटी, डिजिटल सिक्योरिटी, एनर्जी सिक्योरिटी और यहाँ तक कि फूड सिक्योरिटी भी शामिल हो चुकी है।
इसलिए आज आवश्यकता केवल एक मजबूत सेना की नहीं है, बल्कि एक प्रिपेयर्ड सोसाइटी की है, ऐसे नागरिकों की जो हर परिस्थिति में अपने राष्ट्र के साथ खड़े रह सकें। मैं आप सभी बच्चों से भी कहना चाहता हूं कि बी प्रिपेयर्ड, ऑलवेज बी प्रिपेयर्ड। हर स्थिति के लिए आप तैयार रहिए। तैयार रहने से मेरा मतलब यह नहीं कि आप केवल किसी युद्ध के लिए ही तैयार रहें, बल्कि तैयार रहने का मेरा तात्पर्य यह है कि आप सामने आने वाली हर परिस्थिति के लिए तैयार रहें। यह तैयारी मेंटल टफनेस की है, ताकि आप कठिन परिस्थितियों में भी संयम बनाए रखें। यह तैयारी इंटेलेक्चुअल क्लैरिटी की है, ताकि आप सही और गलत में फर्क कर सकें। यह तैयारी डिसिप्लिन की है, ताकि आप अपने कर्तव्यों के प्रति समर्पित रह सकें। और यह तैयारी डिटर्मिनेशन की भी है, ताकि आप किसी भी परिस्थिति में हार न मानें। और जब आप इतना तैयार रहेंगे तो कोई बड़े से बड़ा युद्ध भी आपके लिए कोई बड़ी बात नहीं होगी, आप उसमें भी जीत कर ही आएंगे। मित्रों, मॉडर्न बिजनेस एनवायरनमेंट की स्थिति को लेकर एक टर्म यूज किया जाता है, ऊका, यानी VUCA। आप में से तो बहुत लोगों ने सुना होगा। VUCA यानी वोलेटाइल, अनसर्टेन, कॉम्प्लेक्स, एम्बिगुअस। आज दुनिया जिस VUCA की स्थिति से गुजर रही है, ऐसे में हमें भी अपने भीतर 4 महत्वपूर्ण गुण विकसित करने होंगे। हमें भी VUCA डेवलप करना पड़ेगा। हमारी VUCA का मतलब होगा विजन, अंडरस्टैंडिंग, करेज, एडेप्टिबिलिटी। पहली बात है विजन। వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యలమంచలి మండలంలో 3.48 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల, కూటమి పాలనలో అంతా సంక్షేమం, అభివృద్ధి కనపడుతోందని వెల్లడి. ఈ నెల 25 నుంచి అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణోత్సవాలు, బ్రోచర్లను ఆవిష్కరించిన చైర్మన్ కంచిపల్లి సత్యనారాయణ, ఈవో సత్యకుమార్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఆధునిక యుద్ధాలు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయన్న రాజ్నాథ్ సింగ్. వాటి ద్వారా ఒక దేశం మరో దేశాన్ని బలహీనపరిచే అవకాశం ఉందని ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.